టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై హైదరాబాద్ లో అత్యాచారం కేసు నమోదైంది. జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నాడని రాయదుర్గం పిఎస్ లో ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేశారు. అత్యాచారంతో పాటు బెదిరించి గాయపరిచాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివిధ నగరాల్లో అవుట్డోర్ లో ఉన్నప్పుడు తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. నార్సింగ్ లోని నివాసంలోనూ తనను వేధించాడని ఫిర్యాదులో తెలిపారు. దీంతో పోలీసులు 376, 506, 323(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఆయనతో ఉన్న ఆయన జూనియరే అంతకుముందు వాళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్సే ఉండేవి. అయితే ఆమె ఈ కేసు పెట్టారు. అయితే దీని వెనుక ఏమన్నా పొలిటికల్ రీజన్ ఉందా, నిజంగా ఆయన దీనికి లైంగిక వేధింపులకు పాల్పడ్డారా అనే విషయం పైన పోలీసులు చాలా సీరియస్గానే విచారిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు మనకు మీడియాకు అందుబాటులో అయితే లేరు. అయితే ఆమె చేసిన ఆరోపణ ఏంటంటే తనను ముంబైలో కానీ అలాగే హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ షూటింగ్లకు వెళ్ళినప్పుడు లైంగికపరంగా చాలా వేధించేవాడని, అలాగే అక్కపురిలో ఉన్న తన నివాసానికి కూడా వచ్చి ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపిస్తూ రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడంతో జానీ మాస్టర్పై 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఈమె నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటారు కాబట్టి ఈ కేసును అక్కడ పిఎస్కు ట్రాన్స్ఫర్ చేసింది. అయితే 3 కేసులు పెట్టారు ఈయన పైన. ఒకటి ఏంటంటే 376 సెక్షన్. ఈ కేసు ఏంటంటే రేప్ జరిగినప్పుడు ఈ కేసు కింద సెక్షన్ పెడతారు. అలాగే క్రిమినల్గా అంటే బెదిరింపులకు పాల్పడటం 506 సెక్షన్ ప్రకారం పెట్టారు. అలాగే గాయపరచడం 323 క్లాస్ 2 మరియు ఎన్ సెక్షన్ కింద ఇతనిపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు పోలీసులు అయితే దీనిపైన సీరియస్గానే తీసుకున్నారు. మరోవైపు ఏమో పొలిటికల్గా ఈ ఇష్యూ చాలా బర్నింగ్ టాపిక్, 2 రాష్ట్రాలు కూడా బర్నింగ్ టాపిక్గా నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. గతంలో వైసీపీకి సంబంధించిన నేతలు ఎంపీ దగ్గర నుంచి ఎమ్మెల్సీ వరకు వాళ్ళపైన కూడా లైంగిక వేధింపుల కేసులు ఉండటం, ఇప్పుడు తాజాగా జానీ మాస్టర్ అంటే జనసేనకు సంబంధించిన నేత కాబట్టి ఇదంతా రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయాల నేపథ్యంలో ఈ ఇష్యూను అన్ని పార్టీలు తమ ప్రజెండా ప్రకారం అంటే వాళ్ళకున్న న్యూస్ ఛానల్స్ ప్రకారం డ్రైవ్ నడుపుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే రియల్గా అంటే ఒక మహిళ ఆమె తన బాధను చెప్పుకుంటూ చేసింది కాబట్టి నిజంగానే ఇది జరిగిందా లేక దీని వెనుక రాజకీయ కోణం ఉందా అన్న అంశాలపైన కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇద్దరిని కూడా, ఆ మహిళను అలాగే జానీ మాస్టర్ని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళకి సంబంధించి సమాచారం సేకరించడంతో పాటు కొన్ని పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని శాంపిల్స్ కూడా తీసుకుని అలాగే అసలు ఈమె చేస్తున్న ఆరోపణలో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనే దాని మీద కూడా పోలీసులు సీరియస్గా ఈ అంశాలపై స్టడీ చేస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మనం చెప్పుకోవచ్చు ఇది టోటల్గా రాజకీయ రంగు పులుముకోవడంతో ఇది చాలా బర్నింగ్ టాపిక్గా 2 రాష్ట్రాల్లో ఈరోజు చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే దీని విషయంపై అంటే ఎలా అనేది ఒక చాలా ఆసక్తి అయితే పబ్లిక్లో నెలకొంది. జానీ మాస్టర్ అంటే సినిమాల్లో మనం జనరల్గా చెప్పుకుంటే ఈ లైంగిక వేధింపులు అనేవి చాలా సామాన్యంగా జరుగుతూ ఉంటాయని సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది చెప్తున్నారు. అంటే అయితే వాళ్ళలో అండర్స్టాండింగ్ ఉన్నంత వరకు వాళ్ళంతా క్లోజ్గా ఉంటారు. ఏవో లెక్కల్లో తేడా వస్తే ఇద్దరిలో వాళ్ళు ఇలా బెదిరింపులకు అంటే వేధింపులకు పాల్పడటం ప్లస్ బ్లాక్మెయిల్కు పాల్పడటం చేస్తుంటారని కూడా కొంతమంది తమ వర్షన్గా చెప్పుకొస్తున్నారు, అంటే జనసేనకు సంబంధించిన అభిమానులు. అయితే మహిళా సంఘాలు ఏం చెప్తున్నాయంటే ఒక మహిళ పైన అంటే బాధ్యతాయుతంగా అతను సీనియర్ అయి ఉండి ఇలాంటి వేధింపులకు పాల్పడటం అనేది చాలా క్షమించరాని నేరం. అంటే మీటు అంటే సినిమా ఫీల్డ్లో ఇది బాగా బర్నింగ్ టాపిక్. మనం చూడొచ్చు కేరళలో కూడా చాలామంది బయటకు వచ్చారు. ఇక్కడ వచ్చి వాళ్ళంతా ఒక సర్వే రిపోర్ట్ కూడా వచ్చింది అక్కడ అంటే ఈ వేధింపులకు సంబంధించి మొత్తం అంటే మనం అనుకోవచ్చు ఈ సౌత్ ఇండియాలో అయితే చాలా బర్నింగ్ టాపిక్గా నడుస్తుంది. టోటల్గా బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ అక్కడ అన్ని రంగాల్లో కూడా మనం అంటే అన్ని రాష్ట్రాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ సినిమా రంగంలో మహిళల్ని వేధింపులకు గురి చేయటం అనేది గత కొద్ది రోజులుగా బర్నింగ్ టాపిక్గా నడుస్తుంది. కేరళలో అయితే దీనిపై చాలా సీరియస్గా తీసుకున్నారు. అయితే మన రాష్ట్రంలో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలో జానీ మాస్టర్కు సంబంధించిన వ్యవహారం బయటకు రావటం అంటే ఈ చాలా సీరియస్గానే పోలీసులు కూడా పరిగణిస్తున్నారు. అంటే ఏమవుతుంది దీనిపైన వాళ్ళిద్దరిని పిలిచిన తర్వాత ఎలాంటి అంటే ఒక నిజంగా జానీ మాస్టర్ అనే వ్యక్తి అతను ఈ వేధింపులకు పాల్పడ్డాడా లేకపోతే ఈమె రాజకీయ పరంగా ఆరోపణలు చేస్తున్నారా అన్న అంశాలు తేలాల్సి ఉంది.